జాహీర్ ఉద్దీన్ మహమ్మద్ బాబర్ మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు మరియు భారతీయ చరిత్రలో కీలకమైన వ్యక్తి. బాబర్ భారతదేశంలోని మొఘల్ పాలనకు పునాది వేసి శతాబ్దాల పాటు భారతదేశ రాజకీయ సాంస్కృతిక రంగాలలో సుదీర్ఘ ప్రభావాన్ని చూపించాడు. బాబర్ ప్రస్తుత ఉజ్బెకిస్తాన్లోని అండిజాన్లో 1483 ఫిబ్రవరి 14న జన్మించాడు. అతని తండ్రి ఉమర్ షేక్ మిర్జా ఫెర్గానా ఎమిర్, తల్లి కుతులుక్ నిగర్ ఖానుమ్. 11 ఏళ్ల వయసులోనే తన తండ్రి మరణంతో బాబర్ ఫెర్గానా సింహాసనాన్ని అధిష్ఠించాడు. కానీ అతని పాలనకు కుటుంబ అంతరంగిక విభేదాలు మరియు రాజకీయ విరోధాలు అడ్డుపడ్డాయి. 1497లో బాబర్ సమర్ఖండును స్వాధీనం చేసుకున్నా ఆ సమయంలో తన సొంత రాజ్యాన్ని కోల్పోయాడు. పర్షియన్ సంస్కృతిలో ప్రభావితమైన బాబర్ తన పూర్వీకులైన చెంగిజ్ ఖాన్ మరియు తైమూర్ వారసత్వాన్ని గుర్తిస్తూ భారతదేశాన్ని పాలించాలనే ఆశతో ముందుకు సాగాడు. బాబర్ 1526లో ఇబ్రాహిం లోడిని పానిపట్ తొలి యుద్ధంలో ఓడించి ఢిల్లీలో మొఘల్ పాలనకు పునాది వేశాడు. ఈ విజయంలో అతని ఆవిష్కృత వ్యూహాలు మరియు ఫిరంగుల వినియోగం కీలకంగా మారాయి. రాణా సంఘ నాయకత్వంలోని రాజపుత్రులను ఓడించడం ద్వారా బాబర్ తన సామ్రాజ్యాన్ని మరింత స్థిరపరిచాడు. ఘాగ్రా యుద్ధం 1529. ఈ విజయంతో ఉత్తర భారతదేశంలో బాబర్ ఆధిపత్యం మరింత బలపడింది. అతని ఆత్మకథ బాబర్నామా ప్రపంచంలోని గొప్ప చారిత్రక రచనలలో ఒకటి. ఇది బాబర్ జీవిత విశేషాలు, రాజకీయ వ్యూహాలు మరియు సాంస్కృతిక జ్ఞానాన్ని వివరిస్తుంది. బాబర్ భారతదేశానికి గన్ పౌడర్ మరియు ఫిరంగులను పరిచయం చేసి యుద్ధరంగంలో కొత్త మార్గాలను తీసుకువచ్చాడు. భారతదేశంలో పర్షియన్ సంస్కృతిని మరియు తోటల రూపకల్పనను విస్తరించాడు. 1530 డిసెంబర్ 26న బాబర్ మరణించాడు. అతని వారసులు తరతరాలుగా భారతదేశాన్ని పాలించారు. మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరించి భారతదేశ చరిత్రలో గౌరవనీయమైన స్థానాన్ని కలిగించారు. ముఖ్య సంఘటనలు: పానిపట్ యుద్ధం 1526, ఖాన్వా యుద్ధం 1527, ఘాగ్రా యుద్ధం 1529. బాబర్ స్థాపించిన మొఘల్ సామ్రాజ్యం దాదాపు 3 శతాబ్దాల పాటు భారతదేశాన్ని ప్రభావితం చేసింది.